అండి, ఈరోజు వీడియోలో మనం మునగాకుతో పచ్చడి తయారు చేసేద్దాం. రోటి పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఎవరైతే మునగాకు తినరో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, ఖచ్చితంగా తినేస్తారు. మీరు మునగాకు వేశారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. దీనికోసం ముందుగా మునగాకుని శుభ్రపరిచి కడిగి పక్కన ఉంచుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత 10-15 సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవాలి. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే నార్మల్ ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు. 1 మీడియం సైజు వెల్లుల్లిపాయను పొట్టు తీసుకుని వేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని టమాటా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మాత్రమే టమాటా వేసుకోవాలండి. టమాటా మెత్తగా మగ్గిన తర్వాత శుభ్రపరిచిన మునగాకు, కొద్దిగా కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకుని వేసుకొని మునగాకు బాగా వేగేంత వరకు గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి. మునగాకు అయితే మగ్గిపోయిందండి. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని పల్స్ మూడ్లో రోటి పచ్చడి కన్సిస్టెన్సీలో ఉండే విధంగా అస్సలు నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, రోటి పచ్చడి ఈ విధంగా ఉంటుంది. రోటి ఈ విధంగా ఉంటే చాలా టేస్టీగా కావాలంటే హెల్త్ కూడా చాలా. హాయ్ అండి, ఈ రోజు వీడియోలో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో చాలా టేస్టీగా ఒక లైక్ చేసి హెల్త్ కూడా చాలా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఉల్లిపాయలు ఈ పచ్చడి వేసుకొని కలుపుకుంటే చాలా బాగా చేసి పెట్టండి. థాంక్యూ ఫర్ వాచింగ్.